ఆంధ్రప్రదేశ్లో రాలేదనుకోండి పక్కన పెట్టండి. అంటే నా దక్షిణాది రాష్ట్రాలు అన్నప్పుడు కర్ణాటకలో ఎక్కువ వచ్చినాయి. క్రిందసారి కర్ణాటకలో 25 బీజేపీకి వచ్చినాయి. ఈ దఫా కర్ణాటకలో 10 ఏమో వీళ్ళకి వచ్చినాయి, 17 వాళ్ళకి వచ్చినాయి, 2 వీళ్ళకి 17, 2 19, 17 ఏమో బీజేపీకి, 2 జేడీఎస్కి, 19, మిగతా 6 వీళ్ళకి వచ్చినాయి. 25 కదా అక్కడ 6 వచ్చినాయి వీళ్ళకి. అది ఒక ఇది వచ్చినాయి యాడ్ అయింది. అదే సందర్భంలో బీజేపీ కర్ణాటకలో లాస్ అయింది లాస్ట్ ఎలక్షన్స్ తో పోల్చుకుంటే కొంత. అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ తో పోల్చుకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ కంటే బీజేపీ పుంజుకుంది. అలాగే తెలంగాణలో బీజేపీ బలంగా పుంజుకుంది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువే వచ్చింది, కానీ సీట్లు తగ్గినాయి. కాంగ్రెస్ కి లాస్ట్ ఎలక్షన్స్ తో పోల్చుకున్న సీట్లు ఎక్కువే, కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ తో సీట్లతో పోల్చుకుంటే తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సహజంగా పార్లమెంట్ అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్తో పోల్చుతాం, 8 వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకి. 8 ఏళ్ళు అంటే 56 వచ్చినట్టుగా, కానీ అసెంబ్లీలో 64 వచ్చినాయిగా, కానీ పర్సంటేజ్ పరంగా ఎక్కువే వచ్చింది కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్ పర్సంటేజ్ కంటే భారీగా ఎక్కువ వచ్చింది. అసెంబ్లీలో వాళ్ళకి వచ్చింది 14% ఓటు, 8 సీట్లు. ఇప్పుడు దాదాపు 32, 33 వచ్చింది పర్సంటేజ్. దాంతో పాటుగా సీట్లు కూడా 8 వచ్చినాయి. అలాగే భారతీయ జనతా పార్టీ అక్కడ పుంజుకుంది. కేరళలో వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారి త్రిశూర్ నుంచి గెలవటం, అది